సో ఒక కనుక మనము బయట నుంచి వస్తువుల గురించి తెలుసుకున్నప్పుడు ఈ 5టితో తెలుసుకుంటాము. తర్వాత అవన్నీ లోపలికి వెళ్తాయి, మన మనస్సులోకి వెళ్తాయి, వాటిని అర్థం చేసుకుంటాము, బుద్ధిలోకి వెళ్తాయి. మన అర్థం చేసుకున్న తర్వాత దాని నుంచి ఒక ఆర్డర్ వస్తే యాక్షన్ జరుగుతుంది. ఈ 5 కర్మేంద్రియాలతో, హ్యాండ్స్ అండ్ లెగ్స్ తో కానీ, స్పీచ్ తో కానీ, వీటన్నిటితో మనము interact with the world. So you know what is the most dangerous organ? వీటన్నిటిలో కూడా అన్నిటికంటే డేంజరస్ అంటే దుర్మార్గం కాదు, బాగా కేర్ఫుల్ గా ఉండాల్సిన ఆర్గన్ ఏదో తెలుసా? మైండ్. నాలుక. రైట్. ఎందుకు అంటున్నారు శ్రీలక్ష్మి నాలుకని? మన మనసు ఏమన్నా తప్పు చేసినా అట్లీస్ట్ పక్కన వాళ్ళు బాధ పెట్టదు, నాలుకతో మనం చాలా మందిని బాధ పెట్టచ్చు. అది కరెక్టే. ఎందుకు కానీ ఇంకొక రీజన్ ఉంది. ఎందుకు తెలుసా? నోర్ అనేది మౌత్, టంగ్ అనేది అంటే మౌత్ టంగ్. నాలుకలో రెండు ఇవి ఉన్నాయి ఫంక్షన్స్. ఏంటది? ఒకటి టేస్ట్, ఒకటి స్పీచ్. సో ఇట్ ఈస్ ఎ డ్యూయల్ ఆర్గన్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టు కంట్రోల్. అన్నిటినీ మనం కంట్రోల్ చేయొచ్చేమో కానీ నోటికి అదుపు పెట్టుకోవడం కష్టము, అలాగే టేస్ట్, తిండికి అదుపు పెట్టుకోవడం కష్టమవునా కాదా? సో ది మోస్ట్ డిఫికల్ట్ ఆర్గన్ టు కంట్రోల్ ఇస్ ద టంగ్ బికాస్ ఇట్ ప్లేస్ ఎ డ్యూయల్ రోల్. రెండు ఫంక్షన్స్ దానికే ఉన్నాయి. అన్నిటికంటే ఇందాక తను చెప్పినట్టుగా ఆకు చాలా తీవ్రంగానో లేకపోతే గుచ్చుకునేటట్టుగా మాట్లాడే మాటలు మనకి తొందరపాటుతో వస్తే అవతల వాళ్ళని చాలా హర్ట్ చేయగలిగే పదునుగా ఉండే వెపన్ మన వాక్కు. అలాగే మనం ఎన్ని బాధలున్నా, డయాబెటీస్ వస్తే తింటాం అనుకోలేము, లావుగా ఉంటే తగ్గించుకోవడానికి తింటాం అనుకోలేము, ఏదైనా ఇష్టం ఇంకా మన నోటిని అదుపు పెట్టుకోలేము. టేస్ట్, తిండి. సో టేస్ట్ అండ్ స్పీచ్. సో నాలుక అనేది చాలా ద మోస్ట్ డిఫికల్ట్ ఆర్గన్ టు హ్యావ్ అ కంట్రోల్ ఆన్. సరే, దీని తర్వాత మనం ఇవన్నీ ఏంటంటే బయట విషయాలతో సంబంధం పెట్టుకునేది కాబట్టి శరీరం గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేనెవరు దాంట్లో దెర్ ఈస్ అ లోపల బయట ఇవన్నీ ఉండేవి, దెర్ ఇస్ అనదర్ ఆపరేటర్స్ ఉంది కదా లోపల మనం ఇంటరాక్టింగ్ విత్ ద వరల్డ్. అదేమిటి అని అంటే మనస్సు, బుద్ధి, అంతఃకరణ అంటారు. ఇవేమో బాహ్య కరణాలు అంటే ఎక్స్టర్నల్ ఆర్గన్స్. ఇంటర్నల్ ఆర్గన్స్ ఏమిటి అని అంటే 4, వాటి పేర్లు 4 టెక్స్ట్ ప్రకారం. ఏంటి అని అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని అంటే ఏంటి? మనస్సు అంటే మైండ్, ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. మనస్సు అంటే మైండ్ అని అనుకోండి. అంటే అన్ని ఒకటా కాదా, ఇన్ని భాగాలు ఉన్నాయా లోపల అంటే అన్ని ఒకటే, కానీ అన్ని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఫంక్షన్ చేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకో, మీరు కూతురా, తల్లా, భార్య అని అడిగితే మీరేం చెప్తారు? లేకపోతే మీరు భర్త, కొడుక, తండ్రి అని అడిగితే ఏం చెప్తారు? అన్నీ నేనే, కానీ ఒక్కొక్క రోల్ నేను వేరు పాత్రలు వహిస్తూ ఉన్నాను సిచ్యుయేషన్ బట్టి. అలాగే మనలో ఉండే అంతఃకరణ ఒకటే, కానీ వేరు ఫంక్షన్స్. ఏది అవసరమో అప్పుడు ఫంక్షన్ ఆ రకంగా అది పనిచేస్తూ ఉంటుంది. సో అంతఃకరణలో ఈ 4 పేర్లు పెట్టుకొని 4 భాగాలు ఉన్నాయని కాదు, ఒకటే అంతఃకరణ ఎప్పుడు ఏ రకంగా పనిచేస్తుంది. కంప్యూటర్ ఒకటే, కానీ దాని ఫంక్షన్స్ ఎలా ఉంటాయి? కొంత పార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, కొంత పార్ట్ మెమరీ ఉంటుంది, స్టోరేజ్ మెమరీ అంతా ఉంటుంది కదా. అలాగనే మనకి కూడా కొంత పార్ట్ మనస్సుగా, అంటే మనస్సు ఏంటంటే ఫుల్ ఆఫ్ ఇమోషన్స్. ఏంటంటే భావాలు, అంటే మనకి ఇమోషన్స్ ఉన్నాయి కదా, కోపము, తాపము, ఇష్టము, కష్టము, ఇవన్నీ. సో సంశయాత్మకంగా చెయ్యాలా వద్దా, ఇది నచ్చుతుందా, ఇట్లా ఉండే సంశయాత్మకంగా ఉండే పార్ట్ ఆఫ్ ది అంతఃకరణ ఈజ్ మనస్సు. సో మనస్సుకి ఉండేవి భావాలు, బుద్ధికి ఉండేది ఆలోచనలు, అంటే విచ్ ఇస్ డిసైసివ్ అని అంటే నేను నిశ్చయాత్మకంగా నేను నిశ్చయం చేసుకున్నాను అని చెప్పి ఒక ఇంటలెక్ట్, బుద్ధి అనేది పనిచేసినప్పుడు దాని బుద్ధి అంటాము. అలా కాకుండా ఇవన్నీ మనం చేసేవి గుర్తు పెట్టుకుంటుంది. మనకి చిన్నప్పుడు ఎవరో ఏదో అన్నా కూడా మనకి ఏదైనా ఇంప్రెషన్ పడితే గుర్తు ఉంటుంది, మర్చిపోం అనుకుంటాం. ఎందుకు మర్చిపోవాలి మనం, ఎందుకు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటున్నాం అని అనుకుంటాం. కానీ
చిన్నప్పుడు ఏం జరిగిందో, ఎవరు ఏం మనల్ని అన్నారో, మంచి జరిగినా చెడు జరిగినప్పుడు చెడు అయితే ఇంకా బాగా గుర్తుంటుంది మనకి. అది మెమరీ, చిత్తం అని అంటాం. ఇవన్నీ కలిపి నేను అనే భావం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని అహంకారం అంటారు. సో ఈ 4 కలిపితే అంతఃకరణ. సో సెల్ఫ్ ఇస్ బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అండ్ దిస్ ఈగో విచ్ ఇస్ అహంకారం. ఇవన్నీ కలిపితే నేను, సెల్ఫ్ అనేది వీటన్నిటినీ కలిపి సమగ్రంగా ఉండే ఒక ఎంటిటీని మనము నేను అని వ్యవహరిస్తున్నాము. దేంతో? మనకుండే సెన్స్ ఆర్గన్స్ తో. అవి బయటికి ఉండే విషయాలన్నిటినీ, జ్ఞానాన్ని తీసుకొని దాని ద్వారా మన మనసుకి పంపించి ఫస్ట్ ఏం చేస్తాం? అది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒక బజార్లో మనం నడుస్తున్నాము, కుక్క మనం వెంట సడన్ గా బజార్ కుక్క ఒకటి వెంటబడింది. అప్పుడు మనం ఏం చేస్తాము? గవక్కన మనసు ఏం చేస్తుంది? ముందు భయపడుతుంది. భయపడి నిలబడాలా, పరిగెత్తాలా, కర్ర తీసుకొని కొట్టాలా, ఇది సంశయాత్మకంగా ఉంటుంది ఆ టైంలో. సడన్ గా ఒకటి బుద్ధి నిశ్చయిస్తుంది, పద నువ్వు పరిగెత్తు అని కాలుకి ఆర్డర్ ఇస్తుంది. కాళ్ళు వెంటనే ఆర్డర్ రాగానే కాళ్ళు పరిగెత్తాయి, చూసే. సో దిస్ ఇస్ ది, ఈ ఘటన అంతా మీకు ఏం చేస్తుంది? చిత్తం రికార్డ్ చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చిత్తంలో నుంచి నువ్వేం చేస్తావు? గుర్తు పెట్టుకొని, నేను ఇలా కుక్క వెంటబడింది, నేను భయపడ్డాను, నేను పరిగెత్తాను, నేను ఇవన్నీ మళ్ళీ ఇంకొకటి చెప్తాం మనం. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నది నేను అని ఏదైతే ఉన్నదో, ఇవన్నీ నువ్వేనా కాదా? నేను అనేది ఇవన్నీ బాడీ, మైండ్, ఇంటలెక్ట్, ఈగో. ముందు బ్రాడ్గా మనం ఇలా అర్థం చేసుకుంటారు. ఇవన్నిటితో పాటి ఉండేది ఇందాక నర్మదా చెప్పిన ఆత్మ. ఆత్మ అనంటే ఏంటి అనంటే, ఏమిటి అంటే దాట్ ఎనర్జీ ఆర్ ఎంటిటీ. ఎవరైనా అక్కడ శవం ఉంది, వాళ్ళు పోయారు, అన్నీ ఉన్నాయిగా అక్కడే, బాడీ ఉంది, చెవులు, కన్ను, ముక్కు అన్నీ ఉన్నాయి, కానీ ఏదో లేదు, ప్రాణం లేదు. ఆ ప్రాణం అనే ఒక వస్తువు మనకి ఏదైతే అర్థం అవుతుందో అది ఆ మనిషిలో లేదు కాబట్టి వెళ్ళిపోయింది. కనుక అన్నీ ఉన్నా కూడా ఏమీ చెయ్యలేని స్థితి, ఇంటరాక్షన్ అనేది లేదు. సో ఏదైతే వెళ్ళిపోయిందో అది ఆత్మ అని మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. సో అది బయట, అది ఉంది, దాంతో పాటు ఇవన్నీ ఫంక్షన్ చేస్తున్నాయి. కాబట్టి మన వ్యక్తిత్వ వికాసంలో దాని పక్కన పెడదాం. ఆత్మ అనేది ఉంది, కరెక్టే, కానీ ముందు మనం ఇవన్నిటినీ మనం ఎలాగ సమన్వయం చేసుకుంటున్నామా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిగా మనం మొత్తం వరల్డ్ తో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకి మనస, వాచ, కర్మణ అని అంటారే తెలుగులో, దాని అర్థం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మనస, వాచ, కర్మణ, నిన్నే నమ్ముతా, నిన్నే నమ్ముకున్నాను అని ఇలాంటి సినిమా పాటలు కూడా ఉంటాయి కదా. సో మనస, వాచ అంటే ఏంటండి? అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? కొంచెం యాక్టివ్ గా మాట్లాడండి. మీరు చెప్పకపోతే నాకు ఆన్సర్లు చెప్పేయాలనిపిస్తుంది. ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వండి, రెస్పాండ్ అవ్వండి. నేను ఓన్లీ అబ్జర్వర్ ని క్లాస్ లో. మనం చేసే పనిలో మన ఆలోచన విధానం కానీ మొత్తం ఏ టు జెడ్ వాళ్ళ మీదే భారంగా ఉంటాం. మనం మనసు పూర్తిగా ఆలోచించడం ఒకటి, కర్మణ అంటేనో చేసే పనిలో కానీ, మనస వాచ నుంచి వాక్కుతో అంటే మనం ఏమనుకుంటున్నామో అదే మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నామో అదే చెయ్యాలి, అవునా కాదా? అంతే కదా? అవును. సరే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు బయట నుంచి, ఎక్కడి నుంచో, అరే ఎక్కడున్నావు అని అంటారు. నువ్వేమైనా ఇంట్లో ఉన్నాను అని చెప్తే తను ఎక్కడికో రమ్మంటాడు, నీకు వెళ్ళటం ఇష్టం లేదు. లేదురా నేను ఏదో హాస్పిటల్లో ఉన్నాను, నాకు ఇప్పుడు ఎవరో బాగాలేదు అందుకని ఇక్కడ ఉన్నాను అని చెప్పి మీరు చెప్తారు. ఇప్పుడు ఇది మీ మనస్సు, వాచ ఇవన్నీ ఒకలా ఉన్నట్టా కాదా? ఆబ్వియస్లీ కాదు, నేను అడగక్కర్లా. పోనీ అది అర్థమైంది కదా. సరే, ఇప్పుడు లెట్ us థింక్ ఆఫ్ ఒక
డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి స్వీట్ తినాలని అనిపించింది. సో మనసు ఏం చెప్తోంది? తినమని చెప్తోంది. నాకు ఇష్టం కదా అందుకని తినమని చెప్తోంది. బుద్ధి ఏం చెప్తోంది? వద్దని చెప్తుంది. ఎందుకు చెప్తోంది? దానికి తెలివి కదా, థియేటర్ ఆలోచన అనేది భాగము బుద్ధి కదా, ఇంటలెక్ట్ కదా, దానికి తెలుసు కదా డయాబెటీస్ అంటే తినకూడదు అని చెప్పి తెలుసు కాబట్టి అది వద్దు అని చెప్తోంది. ఇప్పుడు చెయ్యి ఏం చేస్తోంది? తీసుకోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు మీ మీ ఫిజికల్ పర్సనాలిటీ, మీ మెంటల్ పర్సనాలిటీ, మీ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ ఒక లైన్ లో ఉన్నాయా లేదా? లేదు మేడం. క్లాష్ ఉంది కదా? లేవు మేడం. ఎప్పుడైతే క్లాష్ ఉన్నదో అప్పుడు డెఫినెట్ గా యాజిటేషన్ తప్పదు. ఎప్పుడైతే ఆల్ యువర్ పర్సనాలిటీస్ అలైన్డ్ ఇన్ వన్ స్ట్రేట్ లైన్, అంటే సమగ్రంగా లేకపోతే సమన్వయము చెయ్యటము అని అంటే, బుద్ధితో ఏమైతే నువ్వు చెయ్యకూడదు అనే పనిని నువ్వు మనసుతో కూడా ఆలోచించకుండా ఉండగలగటము అన్నా కూడా బుద్ధి షుడ్ టేక్ ఛార్జ్ అండ్ సే జస్ట్ షటప్, నేను చెయ్యను. నువ్వు షాప్కి వెళ్తావు, కొంతమందికి ఊరికే ఎవరు చూడనప్పుడు, ఇప్పుడైతే కెమెరాలు అన్ని చోట్ల వచ్చాయి కాబట్టి మేము చిన్నప్పుడు మా కాలేజీలో అందరూ ఇలాగే వెళ్ళి ఏదో ఒకటి అవతల షాప్ కీపర్ చూడకుండా చిన్న వస్తువైనా సరే ఎత్తుకురావడంలో ఒక పెద్ద థ్రిల్, ఏదో కొనకుండా తెచ్చేసుకున్నాం అని ఒక థ్రిల్ ఉండేది. సో నీకు అక్కడ తప్పు చేస్తున్నామని తెలుసు, తెలియదు. ఎందుకు తెలియదు? అందరికీ తెలుసు, పిల్లలకు కూడా తెలుసు, అంటే కాలేజీకి ఉండే పిల్లలకి తెలుసు. కానీ మనకి చెయ్యాలనే బుద్ధి మనసులో పుట్టింది. ఆ బుద్ధి చెప్పినా తప్పని తెలిసినా మనం చేయకుండా ఉండము. మరి ఇది ఈజ్ ఇట్ అన్ అలైన్డ్ పర్సనాలిటీ ఆర్ ఈజ్ ఇట్ అన్అలైన్డ్ ఆర్ డిజరైన్డ్ పర్సనాలిటీ అనేది మనం ఆలోచించుకోవాలి. హౌ మచ్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ, అంటే వేరుగా ఉండే మన వ్యక్తిత్వం అని అనండి, అంటే అన్ని కలిపి మనం బయటకి కనిపించేదే మన ప్రవర్తనే అది. కానీ లోపల ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది, అవతల వాళ్ళకి ఎవరికి తెలియదు. సో లోపల మన మనసు, మన బుద్ధి, మన వాక్కు, ఎవరన్నా ఇంటికి వస్తారు మన ఇంటికి, మనకి వాళ్ళంటే అబ్బా వీళ్ళు వచ్చారు అని అంటే బాగా విసిగిస్తారు అని ఉంటుంది. అయ్యయ్యో తప్పకుండా రండి ఇంట్లోకి అని చెప్పి మనం ఆహ్వానించి లోపలికి పిలుస్తాము. మనసులో బాబోయ్ వీళ్ళు వచ్చారా, చంపుతారు ఇంక మనల్ని అని మనసులో వెంటనే అనుకుంటాము. అప్పుడు మీకు అలైన్ అయ్యిందా లేదా? అవ్వలేదు కదా. వాక్కుతో ఒకటి అంటాము, మనసులో ఆలోచన ఒకటి ఉంది. ఇలాగ మన జీవితంలో ఎప్పుడు అలైన్మెంట్ అనేది ఉండకుండా దేర్ ఈజ్ ఆల్వేస్ అ డిఫరెన్సియేషన్, అంటే ఒక డిస్అలైన్డ్ గా అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా క్యాన్ వి అలైన్ అంటే, అందుకనే నేను చాలాసార్లు చెప్తాను, మీ మాట మీద మీరు నిలబడటం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ అలైన్మెంట్ హ్యాపెన్స్, ఎవరైతే ఎప్పుడు సత్యమే పలుకుతారో వాళ్ళ మాటలు తర్వాత సత్యం అవుతాయి అని అంటారు. అందుకనే మహాత్ముల మాటలు మనం ఎందుకు వెళ్ళి వింటాం ఎస్ అని అంటే, దోస్ హూ హ్యావ్ ఆల్వేస్ స్పోకెన్ ద ట్రూత్, వాట్ ఎవర్ దే స్పీక్ విల్ బికమ్ ద ట్రూత్. ఇది నిజం, నేను ఊరికే చెప్పట్లా. అంత పవర్ సత్యంలో ఉన్నది, అంత పవర్ అలైన్మెంట్ లో ఉన్నది. ఎవరైతే అంటే మనసులో నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు, నేను చూస్తేనే నాకు వెగట పుడుతోంది అని నాకు మనసులో వచ్చింది కనుక నేను అలాగే మాట్లాడాలా అని కాదు, అక్కడ అని కాదు. కానీ నేను మనస్సులో అలాంటి ఆలోచనే రాకుండా ఉండే ప్రయత్నం నేనేం చేస్తున్నా, పర్సనాలిటీని నేను ఎలాగా మోల్డ్ చేసుకుంటున్నాను, అప్పుడే వికాసం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది అనవసరమైన ఆలోచన. కింద క్లాస్లో మాట్లాడుకున్నాం మనం, ఏది అనవసరము ఏది అవసరం అనే విచక్షణ నాకు ఉన్నదా, అనవసరమైన ఆలోచనలు నేను పెట్టుకోవాలా? యా సుష్మా రెడ్డి యా చెప్పండి. Yeah, you're saying something? మ్యామ్, అనవసరమైన విషయాలు ఏమి ఆలోచించకుండా అవసరమైనవే మా ఆలోచించాలేమో అంటే క్వశ్చన్ అర్థం అవ్వలేదు మేడం. అర్థం అంటే కిందసారి చెప్పాను, మనము 99% మన అంటే అట్లీస్ట్ 95% ఆఫ్ ద లైఫ్ రోజులో మనము
ఎన్ని అంటే ఎప్పుడైనా సరే ఒక థాట్ కి ఎనర్జీ కన్జంప్షన్ ఉందా లేదా అని మనం లాస్ట్ టైం మేము డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే ఒక ఆలోచన అనేది మీలో ఉండే ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుందా చేయదా, క్యాలరీ కన్జంప్షన్. ఎందుకంటే ఒక ఏదైనా ఒక విషాద వార్త వింటే ఏమి చేయకుండా కూర్చున్నా సాయంత్రానికి నీరసం వస్తుందని అనుకున్నాం. అలాగే సో ఆలోచనలు కూడా ఇట్ బర్న్స్ క్యాలరీస్, ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. సో మనం అలాగా ఒక కావలసిన పని మీద ఎనర్జీ పెట్టి ఫోకస్ చేసి సరిగ్గా పని చేయాలంటే ఎన్ని అనవసరం ఆలోచనలతో మన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నామో కూర్చొని ఆలోచించండి అని అంటున్నాను. ఇప్పుడు మన మొత్తం దీని గురించి ఏంటది మొత్తం దేశం గురించి మోడీ వాడు ఎలా ఎందుకు చేస్తున్నాడు, పుటిన్ అంటే ఇవన్నీ తెలుసుకోకుండా జనరల్ నాలెడ్జే లేకుండా ఉంటామా అని కాదు, తెలుసుకుంటాం. కానీ లేకపోతే పక్క వాళ్ళు ఎలా బిహేవ్ ఎందుకు చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి అసలు మరీ వేషాలు ఎక్కువ, అలా లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు కదా, ఆవిడ పెద్ద గొప్ప అందగత్త అని పెద్ద పొగడ్తల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, లేకపోతే వీడు చూడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఆయన వాడు అబ్బాయి ఏదో మతలబులు చేసి మార్కులు వచ్చాయి, మా వాడికి అంత తెలివితేటలు లేవు కాబట్టి రాలేదు. ఇలా ఎన్ని రకాలుగా మనకి అవసరం లేని ఆలోచనలు ఎన్ని జరుగుతుంటాయి రోజుకి అని ఆలోచించండి అని అంటున్నాను. నేను లాస్ట్ టైం అది డిస్కస్ చేశాను. అంత అనవసరమైన అంటే ఎప్పుడు అవసరమైన ఆలోచన ఏదంటే దాన్ని మీరు కార్యాచరణము అంటే కార్యరూపంలో మార్చగలిగేవే అవసరమైన ఆలోచనలు. అంటే నేను ఇప్పుడు వంట చేయటానికి నేను ఏ కూర తరగాలా, లేకపోతే బజార్ నుంచి ఏ సామాన్ తీసుకోవాలా అన్ని ఇవన్నీ ఆలోచనలు కావాలి. ఈ ఆలోచనలతో నేను ఒక పని చేస్తాను. అలాగే నేను వాళ్ళ ప్రాజెక్ట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, నేనేం పుస్తకం చదవాలి, ఎవరితో మాట్లాడాలి, ఇదంతా అవసరమైన ఆలోచన. నా పిల్లలకి నేను చదువు చెప్పాలి, ఏ పుస్తకం తీయండి అని అడగటం, ఇవన్నీ అవసరమైన ఆలోచనలు. అలాగే నేను ఏదో ఒకటి సో ఇది అవసరమా అనవసరమా అని మీరు ఎన్నిసార్లు మిమ్మల్ని ప్రశ్నించుకుంటారు. ఇది నేను లాస్ట్ టైం వి డిస్కస్డ్. సో అనవసరమైన ఆలోచనలతో మన ఎనర్జీ ఎంత లాస్ ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని అన్నారు. దాంతో వచ్చేది పర్సనాలిటీస్ లోపల ఒక ఎంటిటీ దట్ వీఆర్ కాలింగ్ ఐలో ఎంత పాజిటివ్ ఎనర్జీ మనము కన్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ పాజిటివ్ ఎనర్జీ కన్జర్వేషన్ ఇస్ టు యూటిలైజ్ దట్ ఫర్ కన్స్ట్రక్టివ్ పర్పసెస్. అంటే ఉపయోగపడే పనులకు ఉపయోగించుకునేందుకు మనము మన ఎనర్జీని ఎట్లా కన్సర్వ్ చేసుకుంటున్నాం అని అంటే మన ఆలోచనలు ఎన్ని రకాలుగా ఎన్ని వైపులుగా ఎంత అర్థం లేకుండా మనకి సంబంధం లేని వాటి మీద ఎంత ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తున్నాం అనేది మనమే అకౌంట్స్ బేరీస్ వేసుకోవాలి అని చెప్పాను. ఓకే, డూ యూ అండర్స్టాండ్ దాట్? ఓకే మ్యామ్. సో దాని గురించి సో వెన్ ఐ సెడ్ ఈ మూడు కూడా అలైన్మెంట్ అనేది, ఇప్పుడు మనం అలైన్మెంట్ అంటే అదే నేను అన్నాను కదా ఇందాక, ఎవరో అదే అంటారు, వాళ్ళు చాలా చూడటానికి వాళ్ళు వేసుకున్న చీర అసలు ఏం అసహ్యంగా ఉంది, వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ కానీ చాలా అందవిహీనంగా ఉన్నారు, కాబట్టి నేను చెప్పటం సత్యమే కదా, అందులో తప్పే ఉంది అని ప్రశ్న. మీరు కరెక్టా కాదా? అందరూ కూడా నిజం చెప్పాలని అంటారు. నాకు ఎలా ఉన్నాను నేను అని చెప్పి వాళ్ళు అడిగారు, నిన్ను అడిగితే నువ్వు అసలు ఏంటి ఆ చండాలంగా ఉంది ఆ చీర, ఏం బాగుంది అని చెప్పటం అనేది నీకు అలాగే అనిపించింది. మరి అది చెప్పటం అనేది నిజమే కదా, అది ఎంతవరకు మీరేమంటారు? అలా చెప్పటం కరెక్టా కాదా? వాళ్ళు అడిగారు మిమ్మల్ని, మీరేం చెప్తారు? కరెక్ట్ కాదు మేడం, ఎందుకంటే ఎదుటి వాళ్ళను తనకి ఇష్టం ఉంది కాబట్టి తను వేసుకుంది, మన కోసం వేసుకోలేదు కదా, వాళ్ళని ఎందుకు ఇన్సల్ట్ చేస్తాం? అవును, నిజం చెప్పాలి కదా, మరి అడిగారు నిజం చెప్పాలి అంటే నిజము ఏ విషయంలో చెప్పాలో అదే చెప్పాలి, అన్ని విషయాల్లో మనం జోక్యం చేసుకొని చెప్పకూడదు కదా మేడం. జోక్యం చేసుకోవట్లా, వైట్ కాలర్ లైఫ్ అంటారు, వైట్ లైస్ అని అంటాం కదా, వైట్ లైస్. అవును కాదు, నేను అనేది ఏంటంటే మన ధర్మశాస్త్రాల్లోనే ఒక మాట ఉంది. ఇప్పుడు ఒక కథ చెప్తారే, జర్మన్స్ అప్పుడు జూస్ ని ప్రాసిక్యూట్ చేస్తున్నారు, పర్సిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఒకళ్ళు జూస్ ని దాచిపెట్టారు, జర్మన్ సోల్జర్స్ వచ్చి తలుపు తట్టి లోపల ఎవరన్నా జూస్ ఉన్నారా లేదా అని అడిగారు. జర్మన్ ఫ్యామిలీయే, ఫ్రెండ్స్ వాళ్ళు దాచిపెట్టారు. సో ఇప్పుడు వాళ్ళు
ఉన్నారు అని చెప్తే వీళ్ళ లైఫ్ పోతుంది, లేరు అని చెప్తే వాళ్ళు అబద్ధం చెప్పి పాపం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏం చెప్పాలి అని ఇది ఒక ధర్మ సందేహం అనమాట. ధర్మం ఏమంటారు దాని, ధర్మ సందేహాలంట, ఏది కరెక్ట్ అని. లేరని అప్పుడు చెప్పడం మీరేం చెప్తారు? లేరని చెప్పడమే కరెక్ట్. లేరు అని చెప్పడమే కరెక్ట్. నేరం లేదు అని ఎందుకు అలా అంటున్నారు? అది అబద్ధం అయినప్పుడు అది పాపం కదా. పాపమైనా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడొచ్చు కదా. అది అంటే ప్రాణం యొక్క విలువ అబద్ధం కంటే ఎక్కువ. అక్కడ మీకు క్లారిటీ వచ్చింది. అలా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చీరలో బాగుందా లేదా, లేకపోతే చండాలంగా మీద అనిపించిన దాంట్లో ప్రాణం అది పెద్దది కాబట్టి మనకు అర్థమైంది. ఇందులో మనకి నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాలా అనే దగ్గర దేనికి ఒక థియరీ ఉంది. ఏంటనంటే నువ్వు చెప్పే మాట మూడు చెప్తారు. ఏంటి? సత్యం, ప్రియం, హితం. 3 చెప్తారు. సత్యము, ప్రియము, హితము. ఈ నేను మాట్లాడే మాటల్లో ఇవి 3 ఉన్నాయా, ఇవి లేకపోతే మాట్లాడొద్దు అని అంటారు. సత్యం అంటే అర్థమే, నిజమా అబద్ధమా ఒకటి. ప్రియం అని అంటే ప్రియం అప్రియం, ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్. ఇజ్ ఇట్? ఇప్పుడు నువ్వు చండాలంగా ఉన్నావు అనేది ప్రియం కాదు కదా, అప్రియమైన మాట. అప్రియమైన మాట పలకక్కర్లేదు. సో అది సత్యమైన అప్రియంగా ఉంటే అక్కర్లేదు. అలాగే హితం, ఇస్ ఇట్ బెనిఫిషియల్? అవతల వాళ్ళకి వాట్ యు ఆర్ టాకింగ్, ఇస్ ఇట్ బెనిఫిషియల్ టు దెమ్? చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మన కథ మనం వాళ్ళతో చెప్పేసుకుంటాం. కలవంగానే ఇవాళ పొద్దు నుంచి ఏమైందో తెలుసా, అసలు వాళ్ళు పాపం ఏ హడావుడిలో ఉన్నారో మనకు అక్కర్లేదు. మనం కూర్చొని పొద్దున బస్సు ఎక్కడానికి నేను బయలుదేరాను, నాకు ఇన్ని అడ్డాలు వచ్చాయి, అసలు లాస్ట్ మినిట్ పరిగెత్తుకుంటూ ఎక్కాను, ఆ ఎక్కటంలో అసలు ఎంత బ్రహ్మాండమైన అడ్వెంచరో తెలుసా, అసలు వాళ్ళు అన్నీ మనమే అన్నీ ఆఫీస్లో ఇవాళ ఏమైందో తెలుసా, నన్ను ఇవాళ ఎంతమంది అన్నీ మనం చెప్పేస్తాం. ఒక మంది మనం చెప్పేసుకోవాలనేది ఈజ్ ఇట్ రియలీ బెనిఫిషియల్ టు ది అదర్ పర్సన్? వాళ్ళు మీ చెప్పే మాటలన్నీ వాళ్ళు వినాలని ఉందా, వాళ్ళకి లేదా, వాళ్ళకి టైం ఉందా, వాళ్ళ మూడ్ ఎలా ఉంది అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం మాట్లాడేది ఇంపార్టెంట్, అవతల వాళ్ళు వినాలని మనం అనుకుంటాము. మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ మీలో మీరు ఎప్పుడైనా మీకు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలా ఎదురయ్యాయా? ఇంకొకటి కూడా మేడం, ఇంకొకటి ఇక్కడ మీరు చెప్తున్నప్పుడు ఒకటి యాడ్ చేస్తాను అనిపించింది. నేను విన్న వాటిలో, చూసిన వాటిల్లో, ఎవరన్నా మనం ఏమన్నా అనుంటే హర్ట్ అయి ఉంటారు కదా, అంటే నేను అని కాదు, మీరు అని కాదు, వాళ్ళు ఏంటంటే అది మనసులో క్యారీ చేసి ఐ వాంట్ టు గివ్ దెమ్ బ్యాక్ రైట్ అని చెప్పి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఏమంటారంటే నేను నిజమే మాట్లాడాను కదా, నన్ను అప్పుడు హర్ట్ చేశారు, నేను ఇప్పుడు తిరిగి ఇచ్చేసాను, నేను తప్పు చేయలేదు అని చెప్పి అంటారు. ఇక్కడ నేను నిజమే మాట్లాడాను, నా మనసులో బాధ ఉంది, నేను ఎందుకు పెట్టుకొని క్యారీ చేయాలి, ఇలా చెప్పి నోటికి ఏమొచ్చినాయి మాట్లాడేసి అడిగి చాలా ఫైటింగ్స్ చేసుకొని కాంప్లికేషన్స్ చేసుకుంటుంటారు ఫ్యామిలీస్ లో. ఇది కూడా యాక్చువల్లీ నేను చాలా కామన్ గా చూసాను. కానీ నాకు ఇక్కడ ఒక సందేహం ఉంది మేడం, మీరు చెప్తూ ఉంటే. బట్టల సంగతి చెప్పారు కదా, వేసుకో అట్లా అడుగుతారు అని. ఇది నాకు చాలా కామన్ గా నేను ఫేస్ చేసే విషయం అన్నమాట. నన్ను అడుగుతారు, నాకు కొంచెం ఏంటంటే ఓసిడిలో అవి మీరేమైనా అనండి, అవి కొంచెం ఉన్నాయన్నమాట. అప్పుడు నాకు యాక్చువల్లీ నచ్చకపోతే నా ఫేస్ లో తెలిసిపోతుంది, దొరికిపోతాను నేను, దొరికిపోతాను. కానీ వాళ్ళు హర్ట్ అవుతారని చెప్పి నేను కొంచెం బాగుందండి, పర్వాలేదు అట్లా చెప్తాను, కానీ దొరికిపోతానని తెలుస్తూ ఉంటుంది నాకు. మీరు ఇది మాట్లాడడం తప్పని చెప్పారు, మరి ఎలా మాట్లాడాలో కూడా కొంచెం అంటే అదే మరి అంటున్నా, ఇక్కడ మాట్లాడటం తప్పనంటే సత్యమా, ప్రేమ, హితమా అనేది యూ విల్ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. దిస్ ఇస్ ఈ విషయం అనే ఎగ్జాంపుల్ గా నేను చెప్పిన ప్రతిసారి ఇలా అనుకుంటే ఇస్ ఇట్ బెనిఫిషియల్ టు వాట్ ఐఎమ్ స్పీకింగ్ అని అనుకుంటే అసలు మాట్లాడటం అనేది బాగా తగ్గిపోతుంది. ఇంకో విషయం,
Now, when we identify with another person, with what personality am I identified with that? అంటే నేను ఎంత నాలో ఇప్పుడు మనం మన గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఎవరి గురించి వాళ్ళు. నా పర్సనాలిటీ, ఐ హ్యావ్ అ ఫిజికల్ పర్సనాలిటీ, ఐ హ్యావ్ అ మెంటల్, ఐ హ్యావ్ అ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ, అండ్ లాస్ట్లీ ఐ ఆల్సో హ్యావ్ అ స్పిరిచువల్ పర్సనాలిటీ అని మనం మాట్లాడుకుంటున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటిగ్రేషన్, అంటే అన్నిటినీ సమన్వయం చేసే శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళ వికాసం, వాళ్ళ వ్యక్తిత్వం అనేది చాలా వికసించి ఉన్నట్టు లెక్క. వాళ్ళు ఎక్కడికి పోయినా దే విల్ షైన్, because their personality itself, it attracts everybody because they have an integrated personality. This is కనిపించక్కర్లా, అదే ఎవరు చెప్పక్కర్లేదు. ఇంకొక విషయం నేను ఐడెంటిఫికేషన్ ఎలా అంటున్నా అంటే, టు విచ్ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ డూ యూ ఐడెంటిఫై మోస్ట్ విత్. ఇది మళ్ళీ ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. అనంటే నేను నా ఫిజికల్ పర్సనాలిటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, ధ్యాస, ఐడెంటిటీ ఉందా అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎలాగా డ్రెస్ అవుతాను, నేను ఎలాగా చీర నేను కట్టుకునే విధానం కానీ, నేను వేసుకునే నగలు కానీ, నేను వేసుకునే షూస్ కానీ, క్యారీ చేసే బ్యాగ్ కానీ, నేను ఎంత ప్రాముఖ్యత దానికి ఇచ్చి నా ఐడెంటిటీ, అంటే ఎవరైనా సరే నన్ను నా ఐడెంటిటీతో, ఈ ఐడెంటిటీతో ఎక్కువ గుర్తుపడతారు అనే ఒక ఆలోచనతో ఉన్నారా? లేకపోతే నేను మంచిదాన్ని, నేను చాలా అందరికీ ఉపయోగపడే మాటలు, లేకపోతే చాలా స్వీట్గా మాట్లాడతాను, లేకపోతే నేను చాలా నాలో చాలా దయా కరుణ ఉన్నాయి, అందరితో స్మైల్ చేస్తే ప్రతి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటా, ఇవన్నీ నా గురించి అలా ఆ పర్సనాలిటీకి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. నా మెంటల్, ఇమోషనల్ పర్సనాలిటీకి, నేను ఇమోషనలీ వెరీ స్ట్రాంగ్, ఐ స్టాండ్ సపోర్ట్ టు ఎవ్రీబడి, ఆ పర్సనాలిటీతో డూ యూ ఐడెంటిఫై విత్ యువర్ ఇంటెలెక్ట్. నా తెలివితేటలు చాలా ఎక్కువ, నాకు షార్ప్ మైండ్ ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్, నేను చాలా సక్సెస్ఫుల్ నేను అకాడమిక్గా వెరీ బ్రిలియంట్, అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ డిఫికల్ట్ అండ్ కాంప్లికేటెడ్ థియరీస్ అనే ఆ సబ్జెక్టు లేకపోతే ఒక ఆలోచన విధానం మీద నా ఐడెంటిటీ నా గురించి ఎక్కువ ఉన్నదా, లేదా ఐఎమ్ నాట్ ఆల్ దీస్ థింగ్స్, నేను ఒక శక్తిని, ఒక ఐఎమ్ ఎనర్జీ, నేను ఒక ఆత్మ అనే స్పిరిచువల్ పర్సనాలిటీ మీద, ఐఎమ్ ది ఆల్ పర్వేడింగ్ ఆత్మ అనే దాని మీద ఐడెంటిటీ ఉన్నదా? బై విచ్ పర్సనాలిటీ ఆర్ యూ ఐడెంటిఫైడ్ మోస్ట్ విత్ అని ఇఫ్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ హ్యాపెన్స్ ఇస్, టు విచ్ పర్సనాలిటీ యూ మోస్ట్లీ ఐడెంటిఫై విత్, అవతల వాళ్ళని కూడా ఆ పర్సనాలిటీతో చూడటం జరుగుతుంది. ఇది నార్మల్. ఎందుకంటే మనం అవతల వాళ్ళని కూడా, మనం కనుక మన డ్రెస్సింగ్ మీద ఎక్కువ, లేకపోతే నేను ఎలా కనిపించాలి అవతల వాళ్ళకి ఫిజికల్గా అనే దాని మీద ధ్యాస ఎక్కువ కనుక, నా ఐడెంటిటీ ఇందులో నుంచి ఉంది అని అనుకుంటే అవతల వాళ్ళ ఐడెంటిటీ మనం అలాగే గుర్తిస్తాం. అలా కాకుండా నీ ఐడెంటిటీ నా ఒక్క స్వభావం, నా ఒక్క మంచితనం, లేకపోతే నా ఒక్క ఇమోషన్స్ మీద ఉంటే అవతల వాళ్ళ ఇమోషన్స్ని గుర్తించి వాళ్ళతో మనకి అసోసియేట్ అవుతాం. అంటే వాళ్ళు ఎలాగా డ్రెస్ అయినా పిచ్చి చింపిరి జుట్టుతో ఉన్నా చూడు అసలు వాళ్ళు ఎంతమందికి ఆవిడ ఎంతో హెల్ప్ చేసి ఎంతో పనిచేస్తారు, వాళ్ళని ఆకర్షితులు అవుతాం. అసోసియేషన్ ఎక్కువ మనకు తెలియకుండానే అటువైపు వెళ్తుంది. లేదా మనకి మన ఐడెంటిటీ ఇంటలెక్చువల్గా ఉంటే అవతల వాళ్ళు ఎంత తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది సైంటిస్టులు ఉంటారు, కొంతమంది ఇలాగే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, పండితులు ఉంటారు, వాళ్ళని చూసి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఏంటి విభూతులు పెట్టుకొని పంచగట్టుకొని అక్కడ స్టైల్ ఐకాన్స్ అవ్వరు వాళ్ళు, లేకపోతే గట్టిగా కూడా మాట్లాడచ్చు, అంటే ఎంత సౌమ్యంగా మాట్లాడకపోవచ్చు, అయినా వాళ్ళ బుద్ధిని చూసి నువ్వు అట్రాక్ట్ అయిపోతావు. లేదా మహాత్ములు ఉంటారు, వాళ్ళ అవధూతలు ఉంటారు, వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళు దే ఆర్ ఆల్ పర్వేడింగ్ ట్రూత్ ని తెలుసుకున్న వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, నాకు అది కావాలి ఇంపార్టెంట్ అని. స్పిరిచువల్ మహాత్ములు ఎలా ఉన్నా వాళ్ళ వెంట పడే వాళ్ళకి ఈ ప్రయాణంలో ఉన్న వాళ్ళు దాంతో ఐడెంటిఫై అవుతారు. సో నౌ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, టు విచ్ పార్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆర్ యూ ఐడెంటిఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ ది అదర్స్. అవతల వాళ్ళు నువ్వు ఎలా డ్రెస్ అయి ఉన్నారో అనేది వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, ఇఫ్ యూ డోంట్ ఐడెంటిఫై దట్ పర్సన్ విత్ వాట్ దే ఆర్ వేరింగ్, హౌ దే ఆర్ వేరింగ్, వెదర్ దే ఆర్ వేరింగ్ ద అగ్లియెస్ట్ ఆఫ్ ద క్లోత్స్, కెన్ యూ లుక్ ఎట్ దెమ్ not with that identity but with them as a person behind that outer layer?
వాళ్ళ మనసో మనస్తత్వం బుద్ధో లేకపోతే ఇంకేదో రిలేషన్షిప్ ఇంకొక లేయర్ వెనక్కి వచ్చి కనుక నువ్వు చూడగలిగితే దెన్ ఇట్ విల్ నాట్ అపియర్ ఆన్ యువర్ ఫేస్ దట్ యు ఆర్ టెలింగ్ అని అంట్రూతో లేకపోతే చెప్పలేకపోతున్నాను అవన్నీ జరగవు. ఎందుకంటే యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ ఇట్ అవే అండ్ సే బానే ఉన్నావమ్మా, ఆల్ ఫైన్, అబ్సల్యూట్లీ. హౌ యూ ఫీల్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ విదిన్ యూ. నీకు బాగుందా, నువ్వు వేసుకున్నది నీకు నచ్చింది కదా, సో దట్స్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ అని చాలా జెన్యున్ గా చెప్పగలం. బికాస్ దట్స్ వాట్ వీ ఫీల్. However the person, and that is where the identification lies. So the correction need not come from the other person. The correction should come from within ourselves. Where are we identifying? How much importance are we giving to which personality identification to ourselves and to the others around you? అంటే ఎక్కువ ఇంగ్లీష్ ఎందుకంటే ఎక్స్ప్రెషన్ కొంచెం ఈజీగా అవుతుందని మాట్లాడుతున్నాను. సో అర్థం అందరికీ అయింది కదమ్మా నేను మాట్లాడింది? ఓకే మేడం, అర్థమవుతుంది. ఓకే, అర్థమవుతుంది. అర్థమవుతుంది మేడం. వసంత, నర్మద అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. శ్రీకాంత్, ఆర్ యూ విత్ మీ? మీకు నేను చెప్పింది ఆర్ యూ విత్ మీ? ఎస్ మ్యామ్. సత్య? మేడం. ఎస్ మ్యామ్, అర్థమైంది. Right. Yeah. Sushma is again, raise your hand. You come up with what you are. మేడం, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏదో మనం ఎంత బిజీగా ఉన్నా వచ్చి అడిగేస్తుంటారు, ఇది చేయవా అది చేయవా అని. మనం మొహమాటానికి వెళ్ళి మనకి ఎంత బిజీ ఉన్నా చేయాల్సి వస్తుంది కదా, అప్పుడు చెప్పలేము, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేము. ఎలా చెప్తాము? అంటే నిజంగా అయితే కనుక మీరు ఎప్పుడూ కూడా అందరికీ చేసే వాళ్ళగా ఉండి ఆ టైంలో మీకు వీలు కాకపోతే చెప్పగలిగి అమ్మా ఇప్పుడు కాదు నేను మళ్ళీ చేస్తాను అని చెప్పినా అవతల వాళ్ళు ఏం అనుకోరు. నేను అంటాను, మాకు ఒక కన్సల్టెంట్ వచ్చేవాడు మాకు, ఆయన జిఎంపి ఫార్మా కంపెనీ మాది. ఫార్మా కంపెనీ ఫస్ట్ టైం 10 ఏళ్ల క్రితం నేను జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికెట్ అంటే అన్ని బాగా ఉన్నాయా మీ సిస్టమ్స్ లేదా అని చెప్పడానికి ఆయన కన్సల్టెంట్ ఇచ్చారు. ఆయన ఫస్ట్ వచ్చి అన్ని ఒక రౌండ్ వేసి వచ్చి ఐఎమ్ వెరీ సారీ టు టెల్ యూ బట్ యువర్ సిస్టమ్స్ ఆర్ ఇన్ అబ్సల్యూట్ మెస్, అసలు ఏది సరిగ్గా లేదు అని చెప్పారు. ఆయన ఎలా చెప్పాడంటే ఒఫెన్సివ్ గా లేదు, అంటే నిన్ను కించపరిచేటట్టుగా లేకుండా ఒక నిజం చెప్పినట్టు చెప్పాడు. నేను ఎందుకు అతన్ని ఆయన చెప్పిన మాటల్ని నేను ఎందుకు తీసుకోగలిగాను, ఇది ఇట్లా ఆలోచిద్దాం. ఆయన చెప్పిన మాట ఇదే కనుక నాకు బాగా దగ్గరైన మనిషి, నాకు ఫ్రెండ్ అని అనుకున్న మనిషి వచ్చి ఏంటిది అసహ్యంగా ఉంది మీ ఫ్యాక్టరీ ప్రెమిసెస్ అంతా అని ఎవరన్నా అంటే నాకు చాలా బాధేసి చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయిపోయి ఉండేదాన్ని. మరి కన్సల్టెంట్ గా వచ్చి అదే మాటలు ఆయన అన్నాడు, కానీ నేను తీసుకోవటంలో ఎందుకు తేడా ఉంది? ఎందుకనంటే ఆయన చెప్పేది నా మంచి గురించే, లేకపోతే ఆయన కన్సల్టెంట్, ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఆయన పట్టి నేను ఇంప్రూవ్ అవుతాను. ఇలాగ నాకు నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు జెన్యున్ గా వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు, ఇది ప్రొఫెషనల్ గా నేను తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు బాధ ఉండదు. ఐ వాంట్. అలాగే ఇఫ్ యు ఆర్ జెన్యున్ పర్సన్ హూ విల్ హెల్ప్ ఎవ్రీబడి విత్ ఇన్, అంటే ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వాళ్ళు నీకు హెల్ప్ నువ్వు చేసే మనిషే అని అన్నప్పుడు యూ విల్ ఆల్సో బీ ఫ్రీ టు టెల్ దెమ్ దట్ ఐ కెనాట్ డూ దిస్ నౌ అని చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళేమి అనుకోరు, అన్నిసార్లు గ్యారంటీగా అనుకోరు అని కాదు. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్గెట్ ది అదర్ పర్సన్, యూ విల్ బి ఫ్రీ ఆఫ్ గిల్ట్. నువ్వు జెన్యున్ గా ఎందుకంటే ఎప్పుడైనా సెల్ఫ్ అనేది ఆల్వేస్ ది ఫోకస్ ఇస్ ఆన్ ద సెల్ఫ్. నా మనసు, నా బుద్ధి, నా ఆలోచన, నా వాక్కు, నేను చేసే పనులు సరిగ్గా ఉన్నాయా లేదా, నా ఐడెంటిటీ ఎలా ఉంది, నేను ఒక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అవుతున్నానా, అయ్యే ప్రయత్నంలో ఉన్నానా, ఈ ఇంటిగ్రేషనే సమన్వయం. ఎప్పుడైతే నువ్వు ఈ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ పర్సనాలిటీని నువ్వు ఎప్పుడైతే సమన్వయం చేసి ఒక లైన్ లో తీసుకోగలమో అప్పుడే ఆ వికాసం అనేది
జరుగుతుంది. దిస్ ఇస్ వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్ డెవలప్మెంట్. సో we have 10 more minutes. If you all come back with your, this is for today, ఇవాళ థియరీ అంతా నేను చెప్పాను. సో ఇంకా ఎనీ అదర్ ఇన్స్టెన్సెస్ దట్ యు ఆర్, ఇవాళ ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ వాజ్ గోయింగ్ అరౌండ్, ఏంటంటే ఒకళ్ళు ఎవరో భార్య భర్త కొత్తగా ఒక ఇంట్లోకి చేరారట. చేరి అక్కడ వాళ్ళు కాఫీ ఒక చోట కూర్చొని వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర కిటికీ ఎదురుగుండా కూర్చొని రోజు అక్కడ తాగటం కాఫీ అలవాటు. చూస్తుంటే వాళ్ళ కిటికీకి ఎదురుగుండా అవతల వాళ్ళ ఫ్లాట్ యొక్క బాల్కనీలో ఆవిడ బట్టలు ఆరేయటం చూసి ఈవిడ అనిందిట, ఏమిటో ఆవిడ బట్టలు ఇంకా మురిగ్గా ఉన్నాయి, ఏంటో సరిగ్గా ఉతకట్లేదు, అలా ఎందుకు చేస్తుంది, ఇంకాస్త బాగా ఉంటే బాగుంటుందేమో అని ఆవిడ వైఫ్ కామెంట్ చేసిందట. అయిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ కూర్చుంటే మళ్ళీ అదే సీను. ఏంటి ఆవిడకి అసలు డిటర్జెంట్ మారిస్తే బెటర్ ఏమో, మురిగ్గానే ఉంటున్నాయి, అసలు ఏమి బట్టలు అంత శుభ్రంగా ఉండట్లే, ఆవిడ మరి ఉతికి ఆరేస్తోంది, అంత పని చేస్తోంది పాపం అని చెప్పాలో ఏంటో అని అనుకుందిట. మూడోసారి అలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు చూస్తే అబ్బా బట్టలు ఎంత బాగున్నాయో, ఏదో చేసింది ఆవిడ మొత్తానికి, చాలా చక్కగా ఉన్నాయి, ఏమిటి తేడా మార్చిందేమో అడగాలి ఆవిడని అని ఈవిడంటే వాళ్ళ ఆయన అన్నట్టు, లేదు నిన్ననే నేను మనం చూస్తున్న కిటికీ అద్దాన్ని శుభ్రపరిచాను అని చెప్పాట. అందుకని ఆ కనిపించేవి ఇప్పుడు క్లియర్ గా కనిపించే ఆ బట్టలన్నీ శుభ్రంగా కనిపిస్తున్నాయి. అంటే ఇది మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, అవతల వాళ్ళని అనే ముందు మన దృష్టి ఎలా ఉంది అని దృష్టిని ముందు సరి చేసుకుంటే మన దృష్టి, లాస్ట్ టైం వి టాక్డ్ అబౌట్ హౌ చూసే పద్ధతిని బట్టి ఏదైనా కనబడుతుంది. పద్ధతిని బట్టి. సో డోంట్ జంప్ ఇన్ టు కన్క్లూజన్స్ ఆర్ అజంప్షన్స్. ఇట్ ఈస్ అబౌట్ హౌ యువర్ పర్సెప్షన్. సో క్లారిటీ ఎక్కడ రావాలి అని అంటే నీ దృష్టికి రావాలి ముందు, అవతల వాళ్ళని ముందు నీ దృష్టికి రావాలి అని. బాగుంది అనిపించింది అది. సరే, ఎగ్జాక్ట్లీ మేడం, మీరు చెప్పింది కరెక్ట్. యాక్చువల్లీ నేను చెప్పాను కదా డ్రెస్సింగ్ సెన్స్, ఇది పాస్ట్ 2 years గా నేను ఎవరన్నా ఈ కోవిడ్ తర్వాత ఎవరైనా నన్ను అడిగితే యాక్చువల్లీ నన్ను సలహాలు అడగడం మానేశారు. ఎందుకు అంటే ఈ అమ్మాయికి డ్రెస్సింగ్ సెన్స్ లేదు అని వదిలేశారు నన్ను. అంతకు ముందు నన్ను ఎవరైతే ఫాలో అయ్యేవాళ్ళో ఇప్పుడు నన్ను వదిలేసి ఈ అమ్మాయి అసలు పట్టించుకోవట్లేదు ఇది అనేది వదిలేశారు. ఒకటి అడిగినప్పుడు మీరు చెప్పినట్టు కరెక్ట్. ఏంటి అంటే మనం నవ్వొదిలేయచ్చు, జెన్యూన్ గా వాళ్ళకి చేత రాకపోతే మనమే చేసేయచ్చు. వాళ్ళ కోసం మనల్ని అడిగారు అనుకోండి ఎలా ఉంది అని, మనకు తెలిసింది వాళ్ళ కోసం చేసేయచ్చు నిజంగా అంత అవసరం అయితే. ఇది ఇట్లా కాదురా, నేను వేస్తాను, జడ వేస్తాను రా, నువ్వు ఇట్రా అని చెప్పి జడ వేసేయచ్చు. అలా కాదు అంటే ఏం కాదులే పా, నిన్ను నన్ను ఎవడు చూస్తాడు, ఆడు పెళ్లిలో వాళ్ళని చూస్తుంటారు కదులు అని చెప్పి నేను అలాగే తయారవుతున్నానుగా. నా పక్కన ఎంతమంది నేను అలాగే వేసుకుని వెళ్ళిపోవచ్చు. రైట్ రైట్. సో యు గాట్ ద పాయింట్. ఒక 5 years, ఒక 3-4 years 5 కోవిడ్ బిఫోర్ అయి ఉంటే వాళ్ళు బాధపడతారన్న ఫేస్ మీద నాకు కనిపించేసేది. ఎందుకంటే నేను ఆ కోణంలో ఇది ఇంపార్టెంట్ అని చూస్తున్నాను కాబట్టి. ఇప్పుడు అది అనిపించదు. ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం మీరు దాన్ని. నేను ఎక్స్పీరియన్స్ అయిన లైఫ్ ని మీరు నా స్టెప్స్ ని వర్బలైజ్ చేశారు. వెరీ గుడ్. ఓకే. సో అంటే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మనసు అనేది, అందరి మనసులు ఒకే రకంగా పనిచేస్తాయి. నీ సంతోషం నా సంతోషం, నీ బాధ నా బాధ. బాధ అనే క్వాలిటీ వేరు కాదు, ఇన్సిడెంట్స్ వేరు అవ్వచ్చు, డిగ్రీ వేరు అవ్వచ్చు, అంటే ఒకరికి ఎక్కువ తక్కువ ఇన్సిడెంట్స్ బట్టి ఉండొచ్చు. కానీ బాధ అనే ఎలిమెంట్, సంతోషం అనే ఎలిమెంట్, ఇవన్నీ ఒకటి అందరికి. అందుకని నా మనస్సును నేను అర్థం చేసుకుంటే అందరి మనసులు నేను అర్థం చేసుకోవచ్చు, అవి ఎలా పనిచేస్తాయి. దానికి కావాల్సింది నేను ఇందాక చెప్పింది, ఇందా నుంచి చెప్పిందంతా నేనెవరు, నా మనసు నా బుద్ధి అని తెలుసుకోవటంలో ఎక్కడ మొదలు పెట్టాలి అంటే సెల్ఫ్ అనేది ఏంటి అనేది మొదలు పెట్టాలి. అక్కడ మనం బిగిన్ చేసాం. ఓకే, అగైన్ సుష్మా, హ్యావ్ యూ రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్? యా, నో మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఓకే ఓకే. లెట్స్ start with, I think we are closing, so gratitude which we close with. Velugu team వాళ్ళ gratitude గురించి last time ma'am explain చేశారు. So let me start with myself first, that నాలో ఉన్న గురువు,
నాకు ప్రేరణ ఇచ్చే గురువు, నన్ను ఈ మాటలు నా ద్వారా మాట్లాడే నా గురువు. నా గురువుకి, ఆ గురు పరంపరకి అన్నిటికీ ఎప్పుడూ కూడా నేను కృతజ్ఞత భావంతోనే ఉంటాను. నేను కాదు మాట్లాడేది, నాలో ఉన్న నా గురువే అని ఆ గురు పరంపరకే నా కృతజ్ఞత. మై సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్ టు ద ఎంటైర్ గురు పరంపర. ఓకే, గో అహెడ్. Sivaranjini, yeah, please. Do you contribute this for every class? I'm not sure, so I'm just passing it on to you. No, నేను కాంట్రిబ్యూట్ కాదు. I just wanted to say few words actually, just to clarify. అంటే మీరు శ్రీకాంత్, సుష్మా, నర్మదా, I think సత్య మీరు ఉన్నారు కదా. I think మీరు సర్వే ఫిల్ చేసి ఉంటారు అండ్ మీ డ్రీమ్స్, గోల్స్ ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అనే దానికి రెస్పాండ్ అయ్యారు కదా. సో ఆ డ్రీమ్ సక్సెస్ కావాలి అన్నా కూడా, ఆర్ ఇన్ జనరల్గా లైఫ్లో సక్సెస్ కావాలి అన్న కూడా, లాస్ట్ క్లాస్కి రాని వాళ్ళ వీడియో చూసి ఉంటే థాట్స్లో మనం ఎంత మన ఆలోచనలో ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాము అని తెలుస్తుంది కదా. సో ఆ ఎనర్జీని తీసుకుని వచ్చి మనం కన్స్ట్రక్టివ్గా మనం అనుకున్న గోల్ కానీ అక్కడికి వచ్చి తీసుకొచ్చి పెట్టవచ్చు. సింపుల్గా మేడం చెప్పింది అది. అండ్ ఆ మార్పులు మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ 4 పర్సనాలిటీస్ ఇంటిగ్రేట్ కావాలి అంటే ఆ థాట్స్ నుంచి కూడా మనం ఆలోచనలు మార్చాలి. ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాము, ఎన్ని ఉపయోగపడుతున్నాయి మనకి, మన గోల్కి, మన వ్యక్తిత్వ వికాసానికి, నా తెలుగు సారీ బ్యాడ్, బట్ ఎన్ని ఉపయోగపడుతున్నాయని మనల్ని మనం కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి. ఇవన్నీ ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ గోన్ హ్యాపెన్. ఒక్క క్లాస్లో 2 క్లాసులో 6 నెలల్లో జరుగుతుందని కాదు. మొదలు పెట్టుకుంటే అన్ని దే ఫాల్ ఇన్ ప్లేస్, అంటే దానికి అనుకూలం అయిపోతుంది జీవితం. కానీ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం మొదలు పెట్టాము. ఇది యాక్చువల్గా నేను ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను. 5 సంవత్సరాల క్రితం నేను డెసిషన్ తీసుకున్నాను, నా ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది. ఐ కంప్లీట్లీ సక్సెస్ఫుల్? ఇప్పటి వరకు ప్రతి ఆలోచన అందంగా ఉందా? లేదు, దూరుతుంటాయి. కానీ నాలో మార్పు వచ్చిందని మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ ఇది అంతా నా ద్వారా జరగడానికి కూడా ఆ ఆలోచనలు అక్కడి నుంచి పునాది. సో మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నా కూడా అనవసరమైన ఆలోచనలో ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా మన ఆలోచన నుంచి, వాక్కు నుంచి యాక్షన్, ఇవన్నీ కూడా అలైన్ అవుతున్నాయా? ఆ పర్సనాలిటీస్ అన్ని, రైట్? ఫిజికల్, ఇంటెలెక్చువల్, స్పిరిచువల్, ఫోర్త్ది ఎమోషనల్. ఓకే, అవి అన్నీ కూడా అలైన్ అవుతున్నాయా లేదా అని మనమే చూసుకోవడం, కాన్స్టెంట్గా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం. ఇన్స్టెడ్ ఆఫ్ వేరే వాళ్ళ మీద టైం స్పెండ్ చేసేదానికన్నా, వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనుకునేదానికన్నా, ఆ టైమ్ ఎనర్జీ మన మీద స్పెండ్ చేసుకుంటే వీ విల్ డెవలప్. అదే సెల్ఫ్ డెవలప్మెంట్. సింపుల్గా మేడం నేను సమ్మరైజ్ చేయడానికి, ఐ డోంట్ నో, ఐ ట్రైడ్, బట్ అసలు ఐఎమ్ అమేజ్డ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద హోల్ వెలుగు టీమ్ టుడే. నా గ్రాటిట్యూడ్ ద్వారా జరుగుతున్న, నా మాటలు అగేని వల్ల నా ద్వారా బయటకు వస్తున్నా, ఇవన్నీ జరుగుతున్నా కానీ టీం లేకపోతే ఆబ్వియస్లీ చాలా ఇవన్నీ జరగడానికి పెద్ద ముందుకు జరగవు. సో వెలుగు టీంకి నా గ్రాటిట్యూడ్. ఐ పాస్ ఆన్. సారీ, చాలా ఎక్కువ మాట్లాడాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నుంచి ఇంత మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. మురళి కాదు, శ్రీకాంత్, మీ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. Yeah, thank you, ma'am. Today my gratitude goes to the host ma'am and Velugu team. జనరల్గా వి షేర్ వై అండ్ ఆల్సో పాస్ ఆన్. తర్వాత శ్రీకాంత్ నువ్వు చెప్పేసి నెక్స్ట్ ఎవరు చెప్పాలి అనేది పాస్ ఆన్ చేస్తే. Okay, I'll pass it on, Satya.
టుడే గ్రాటిట్యూడ్ వెలుగు టీంకి ఇదంతా చేస్తున్నందుకు, చాలా ముందుకు నడిపిస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. అది చేయాలన్నా కానీ వర్క్ లేనిదే, టీం వర్క్ లేనిదే ఏమీ చేయలేము. అది అయినా ఒకరికి ఆలోచన రావాలి కదా అది చెయ్యాలా అని. మెయిన్గా శివరంజన్ అక్కకి ఇలా చెయ్యాలి అనే ఆలోచన వచ్చినందుకు థ్యాంక్స్ఫుల్ టు యూ అక్క. ఈరోజు క్లాస్ బాగా చెప్పినందుకు మేడం గారికి థ్యాంక్స్. నెక్స్ట్ శ్రీలక్ష్మి అక్క. థ్యాంక్ యూ సత్య. యాక్చువల్లీ నాకు ఒక రూల్ లాగా నేను మాట్లాడుతుంటాను అనమాట. పిల్లలు, నేను క్లాస్ చెప్తున్నప్పుడు పిల్లలు నాకు థ్యాంక్ యూ చెప్పకూడదు, నేను పిల్లలకి చెప్పకూడదు అని. ఎందుకంటే అది ఎందుకో అనిపించదు నాకు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయేమో గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వడానికి అని. కానీ ఈ రోజు క్లాస్ లో మేడం కి చెప్పకుండా ఉండలేకున్నాను. ప్రతి క్లాస్ లో నన్ను ఏడిపిస్తున్నారు. తర్వాత అసలు వెన్నులోంచి వణుకొస్తుంది అంటారు కదా, అలా వచ్చేసింది ఈ క్లాస్ లో కూడా. నాకైతే క్లాస్ ఆపాలని లేదు. థ్యాంక్ యూ మ్యామ్. సుష్మా. మ్యామ్, నేను ఇవాళ మీకు శ్రీలక్ష్మి మేడంకి, శివరంజని మేడంకి చాలా థ్యాంక్స్ మ్యామ్. ఒక కన్ఫ్యూజన్ లో బ్రతికేసాం ఇన్ని రోజులు, క్లారిటీ లేకుండా. ఏదో ఉన్నావా అంటే ఉన్నాము, వర్క్ అవుతుంది అంతే. ఇప్పుడు కొంచెం క్లారిటీతో ఒక వేలో వెళ్తున్నట్లు అనిపిస్తుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుష్మా పాస్ చేయి. సుష్మా నెక్స్ట్ ఐ థింక్ నర్మదా ఉందనుకుంటా. మ్యామ్, ఈరోజు నా గ్రాటిట్యూడ్ వచ్చేసి నా బాడీకి చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. థ్యాంక్ యూ మేడం, బికాస్ నాకు చాలా సహకరించింది ఈరోజు. అది ఉండడం వల్లే నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నానని ఒక ఆలోచన వచ్చింది నాకు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఐ థింక్ వసంత ఉంది. నర్మదా. టుడే గ్రాటిట్యూడ్ హోస్ట్ మేడంకి అండ్ శివరంజని మేడంకి, శ్రీలక్ష్మి మేడంకి చెప్పుకోవాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు అసలు అలా ఆలోచించలేదు. మేడం చెప్పిన తర్వాత ఆలోచిస్తున్నాను అనమాట. ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా చేయాలని. ఇప్పటి వరకు ఆలోచించలేదు. ఎవరు చూస్తే వాళ్ళు, ఎవరిని చూస్తే వాళ్ళకి కామెంట్ చేసేయడం, ఇలా బాగాలేదు, నువ్వు ఎలా ఉంటావు, ఇలా ఉంటావు అని. ఈ రోజు నుంచి అలా కాదు, ఏది చెప్పాలి అదే చెప్పాలి, ఏది చెప్పకూడదు అదే చెప్పకూడదు అని తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. Antinaji. Yeah, I think that's it. Thank you very much again. Thank you all. Yeah. Okay. Bye. Good night, everybody.